హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో ఫిషర్ అంటే ఏంటి? చాలా మంది ఫిషర్కి పైల్స్కి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. బట్ ఫిషర్ని పైల్స్ని ఎలా గుర్తుపట్టాలి, మనకున్నది ఫిషర్ ఆఫ్ పైల్స్ అనేది ఎలా గుర్తించుకోవాలి, అండ్ ఈ ఫిషర్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆపరేషన్స్ ఏమున్నాయి, మనం వాడే లేజర్ ఏంటి, మన లేజర్ వల్ల ఎందుకు 100% రిజల్ట్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం గత 7 years నుంచి అనేది ఇవాళ మనం చెప్తాం. సో ఫిషర్ అంటే ఏంటి అంటే మామూలుగా మోషన్ కెనాల్ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎందుకంటే రిచ్ నర్వ్ సప్లై కావచ్చు, రిచ్ బ్లడ్ సప్లై కానీ మోషన్కి ఉంటుంది. జస్ట్ మన లిప్స్ లాగా ఎంత సెన్సిటివ్గా ఉంటాయి అంత సెన్సిటివ్గా ఉంటాయి. సో ఆ సెన్సిటివిటీ మనం లిప్స్ని ఏమో మాయిశ్చరైజర్ రాసి అన్ని రాసి మనం దాన్ని జాగ్రత్తగా తీసుకుంటాం. బట్ మోషన్ వెళ్ళే దగ్గర మాత్రం మోషన్ హార్డ్గా పోయినా పట్టించుకోము. అండ్ మోషన్కి హార్డ్గా వెళ్ళకుండా మనం తీసుకోవాల్సిన ఫుడ్ మీద కూడా మనకు ధ్యాస ఉండదు. ఎందుకంటే మోషన్ కెనాల్ మనకు చూసుకోవడానికి రాదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనేది ఒక డాక్టర్గా మనం చూసి చెప్పడమే తప్ప వాళ్ళు తెలుసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మోషన్ కెనాల్ ఏంది అంటే ఒక లిప్స్తో కంపేర్ ఎందుకు చేస్తాను అంటే సేమ్ లిప్స్ కూడా అంతే నర్వ్ ఇన్నర్వేషన్ కావచ్చు, బ్లడ్ సప్లై కానీ రిచ్ ఉంటుంది. సో మనకు లిప్స్ దగ్గర చిన్న గుల్లైనా కానీ, చిన్న పింపుల్ లాంటిదైనా కానీ, చిన్న కట్ అయినా కానీ విపరీతమైన పెయిన్ ఉంటుంది. మనకు నోరు తెరవడానికి కూడా రాదు. సేమ్ అదే రకంగా మోషన్ కెనాల్ దగ్గర కూడా మోషన్ పాస్ అయ్యేటప్పుడు హార్డ్ మోషన్ కనుక పాస్ అయితే అది చీల్చుకుంటూ వస్తుంది. మోషన్ మామూలుగా మనకు మోషన్ రంధ్రం ఏదైతే ఉందో, హోల్ ఏదైతే ఉందో, యానల్ కెనాల్ అంటాం కదా, ఈ యానల్ కెనాల్ నుంచి మోషన్ వెళ్ళేటప్పుడు ఒక రకంగా స్ట్రెచ్ అవుతుంది. ఒక 20 to 30% స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ దానిలో మనకు మోషన్ వెళ్ళిపోవాలి. బట్ ఒకసారి మీరు గట్టిగా ముక్కడం వల్ల హార్డ్ స్టూల్స్ ఫామ్ కావడం వల్ల, హార్డ్ స్టూల్స్ మీరు గట్టిగా ముక్కడం వల్ల ఏమవుతుందంటే అది వచ్చేటప్పుడు చీల్చుకుంటూ వస్తుంది. అందుకే మోషన్ కెనాల్ అక్కడక్కడ కట్ అయిపోతూ ఉంటుంది. అట్లా కట్ అయిన దాన్నే చీలికనే చిట్లిపోవడాన్ని మనం ఫిషర్ అంటుంటాం. ఈ ఫిషర్ వల్ల ఏమవుతుందంటే కట్ అయిపోగానే విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది, బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ కూడా ఓసారి స్టార్టింగ్లో బ్లీడింగ్ పడుతుంది. చాలామంది నాకు కంప్లైంట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే మోషన్ అంతా అయిపోయిన తర్వాత చిట్లినట్టుగా కమ్మోడంత రక్తం పడుతుంది అని చెప్తూ ఉంటారు అన్నట్టు. కొందరైతే కనుక మోషన్తో పాటు రక్తం తీగలుగా వస్తుందని చెప్తూ ఉంటారు. బట్ చాలామంది చెప్పే కంప్లైంట్ కావచ్చు, లేకపోతే ఫిషర్ వల్ల వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే విపరీతమైన నొప్పి, మంట. ఎంత నొప్పి మంట ఉంటుంది అంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా 3-4 hours వరకు ఆ నొప్పితో బాధపడుతూ ఉంటారు. కూర్చోడానికి రాదు. ఏ పని చేసినా కానీ మన కాన్సన్ట్రేషన్ అక్కడే పోతుంటుంది. అండ్ వాళ్ళు ఈవెన్ మోషన్ని కంప్లీట్ అంటే క్లోజ్ చేయడానికి, మోషన్ కెనాల్ని క్లోజ్ చేయడం అంటారు కదా, ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అంటారు కదా, స్పింక్టర్ యాక్షన్, అట్లా చేయలేరు. అట్లా చేస్తే కూడా నొప్పి ఎంత ఉంటుందంటే పనులు ఏవి చేయకుండా ఇంట్లో పడుకొని పోతుంటారు. అండ్ వీళ్ళ బాధ ఏముంటుంది అంటే ఈ ఫిషర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ టైం వస్తుందంటే, నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యిందంటే వీళ్ళకి ఒక రకమైన నరకం కనిపిస్తుంటుంది. కొంతమంది ఆ నొప్పి భరించలేక ఏడుస్తుంటారు. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే భయంతో వాళ్ళు మోషన్ కూడా ఆపేసుకుంటుంటారు అన్నట్టు. మోషన్ ఆపేసుకునే వరకు ఆ మోషన్లో ఉండే వాటర్ని మళ్ళీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా హార్డ్ ఫామ్ అయిపోతుంది. అంటే ఇది ఒక విషియస్ సైకిల్ అన్నట్టు. సో మోషన్ ఫ్రీగా ఉంటే మనకి ఏం ఇబ్బంది లేదు. ఒకసారి హార్డ్ అయ్యింది అనుకోండి, మనం సరిగా ఫుడ్ తీసుకోకపోతే, వాటర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ మోషన్లో నుంచి వాటర్ బాడీ అబ్జర్వ్ చేసుకుని వాడుకుంటుంది. అప్పుడు మోషన్ హార్డ్గా ఫామ్ అయిపోతుంది. సో ఇది ఒక విషియస్ సైకిల్ అన్నట్టు. సో మోషన్ హార్డ్ అయిందని చెప్పేసి మనం తినకుండా తాకుండా వరకు మోషన్ ఇంకా హార్డ్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ రకంగా మోషన్ బయటకు వచ్చే వరకు మళ్ళీ చీలిపోయిన చోట చీలిపోయి అది మొత్తం చీలికతో ఉండి మొత్తం మనకు ఓపెన్ అయిపోయినట్టు కనిపిస్తుంటుంది. అక్కడ నుంచి బ్లీడింగ్ కారుతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా వీళ్ళకు గమనిస్తే కనుక ఇది ఎర్లీగా ఫామ్ అయ్యేది. ఒక సింగిల్ టైం మన మోషన్ హార్డ్గా పోతే కట్ అయిపోతుంది. కానీ చాలామంది దీన్ని హ్యాబిట్యుయేట్స్గా చేసుకొని తర్వాత ఏదో లిక్విడ్స్ తీసుకొని దాని ఏదో మోషన్ని ఫ్రీగా చేసుకుంటారు. బట్ ఆ కట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో మెల్లగా పూడ్చుకుంటూ వచ్చి అక్కడ నుంచి ఒక స్కిన్ ట్యాగ్, ఒక పులిపిరి లాంటిది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఒక స్కిన్ ట్యాగ్ అంటాం కదా, దాన్ని క్లోజ్ చేయడానికి అక్కడ ఉన్న చర్మమే ఒక ముద్దలాగా తయారవుతుంది. దాన్ని స్కిన్ ట్యాగ్స్ అంటాం. అట్లా ఎన్ని స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయంటే అన్ని ఫిషర్లు ఉన్నాయని అర్థం. సో స్కిన్ ట్యాగ్ ఏం చెప్తుందంటే ఫిషర్ ఉంది, నీకు ఇమీడియట్గా చూయించుకోవాలి, ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలనే ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ స్కిన్ ట్యాగ్ కిందనే ఫిషర్ ఉంటుంది అన్నట్టు. అది పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ స్కిన్ ట్యాగ్ ఎప్పుడు పెయిన్ ఉండదు. చాలామంది స్కిన్ ట్యాగ్ వల్ల నాకు ఇట్లా అయింది అనుకుంటారు. బట్ స్కిన్ ట్యాగ్ వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. స్కిన్ ట్యాగ్ కింద ఉండే ఫిషర్ వల్ల వీళ్ళకి పెయిన్ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి? కొన్నిసార్లు మందుల ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. బట్ అది టెంపరీ. ఆ టైంకి పెయిన్ తగ్గుతుంది. నేను చెప్తుంటాను, సిడ్జ్ బాత్ చేయమని చెప్తుంటాను. సిడ్జ్ బాత్ అంటే ఒక టబ్బు తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసి అందులో బెటాడిన్ వేసుకొని అందులో కూర్చొని స్పింక్టర్ యాక్షన్, మనం ఎప్పుడైతే మోషన్ పోవాలనుకుంటే ఎలా అయితే ఓపెన్ చేస్తామో అట్లా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేస్తూ ఉంటే కొంచెం వరకు స్పాజమ్ రిలీఫ్ అయిపోయి పెయిన్ రిలీఫ్ అవుతుంది. కొన్ని ఆయింట్మెంట్స్ వల్ల పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది. బట్ ఇది టెంపరీ. మళ్ళీ ఒకసారి మోషన్ హార్డ్ పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, సేమ్ సిమ్టమ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటే కనుక లేజర్ ఆపరేషన్ అంటాం. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉందో ద్వారం చుట్టూ చిన్న కండరాలు అనేవి ఉంటాయి, స్పింక్టర్స్ అంటాం కదా. ఆ స్పింక్టర్స్ ఉంటాయి. ఆ స్పింక్టర్స్ని మనం ఏం చేస్తామంటే లేజర్ ద్వారా వెళ్ళి చిన్నగా కట్ చేస్తాం అన్నట్టు. కట్ చేయడం వల్ల యానల్ కెనాల్ ఎంత టైట్ అయితే ఉందో, యూజువల్గా 3 fingers పట్టాలి యానల్ కెనాల్, బట్ ఒకటే ఫింగర్ పడుతుంది వీళ్ళకి. ఆ స్పాజంలోకి వెళ్ళిపోతారు కాబట్టి
ఆ కండరాలను కట్ చేసే వరకు యానల్ కెనాల్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యే వరకు మనకు 3 ఫింగర్స్ పడతాయి అండ్ మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుంది అంటే వీళ్ళకు నెక్స్ట్ డేనే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రిలీఫ్ అయిపోయి ఫ్రీ మోషన్ వెళ్ళిపోతారు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి స్పాజంలోకి వెళ్ళారు అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా ఫిషర్ ఉంటే కనుక తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. దీనికి లేజర్ లాటరల్ స్పింక్ట్రాటమీ చేయడం వల్ల జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ ప్రొసీజరు అండ్ పేషెంట్ని ఒకవేళ బాగుంటే కనుక ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్ డే కేర్ సర్జరీ. ఇందులో ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కుట్లు ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండవు, ఎటువంటి పథ్యం ఉండదు, ఎటువంటి బెడ్ రెస్ట్ ఉండదు. సో ఎవరికైనా కనుక ఫిషర్ ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.